కోల్కతా ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ని గ్యాంగ్ చేసి చంపేస్తే అప్పుడు అక్కడి స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేసిండ్రు. అప్పుడు మమతా గవర్నమెంట్ ఏం చేసింది? అవును మేడం, మీరు చెప్పిందే కరెక్ట్. అప్పుడు మమతా బెనర్జీ ఏం చేసింది? ఈ ఎవరైతే ప్రొటెస్టర్స్ అందరి మీద అటాక్ చేయించిందో సేమ్ అదే సినారియో ఇప్పుడు జంతర్ మంతర్లో రిపీట్ అవుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ప్రజలు బుద్ధి చెప్పారు. అంటే ప్రజలు అంటే మోస్ట్లీ స్టూడెంట్స్ అంతా ఏకమే మమతా బెనర్జీ బుద్ధి చెప్పారు. సో సేమ్ థింగ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ బీజేపీ ఆల్సో. అదే స్టూడెంట్స్ రేపు ఉదయం నెక్స్ట్ బీజేపీకి ఖచ్చితంగా మమతా బెనర్జీ ఎలా అయితే ఇచ్చారో రిటర్న్ గిఫ్ట్, వీళ్ళకి కూడా ఉంటుంది రిటర్న్ గిఫ్ట్ బీజేపీకి. బికాస్ ఇఫ్ యూ గివ్ సంథింగ్ దెన్ రెడీ టు టేక్ ఇట్ బ్యాక్. సో బీజేపీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు, సో ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. వెయిట్ అండ్ సీ. మీరు ఏదో మిస్ అవుతా అనుకున్నారు ఈసారి, నెక్స్ట్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది బీజేపీకి. వెయిట్ అండ్ సీ. నాట్ ఓన్లీ ఫర్ బీజేపీ, కొంతమంది అంధభక్తులు ఉన్నారు కదా, అంటే ఎవరైతే సోషల్ మీడియాలో జర్నలిస్ట్ అని పేరు చెప్పుకొని రుద్దుతున్నారో వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. అండ్ బై ద వే, మీరు కొన్ని వీడియోస్ లోని జపాన్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు మిగతా రిఫర్ చేస్తూ. సో ఇన్ సచ్ వే నేను కూడా మిమ్మల్ని జపాన్ పిలవచ్చేమో. సో మిస్ రచ్చ రావులమ్మ, సో కాల్డ్ జపాన్ రావులమ్మ, మీకు కూడా చెప్తున్నాను. సో అక్కడ మమతా బెనర్జీ ఏదైతే చేసిందో దానికి ఆవిడ అనుభవించింది నెక్స్ట్ ఎలక్షన్స్ లో. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు బీజేపీ ఏం చేసిందో బీజేపీ అదే అనుభవిస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో. అది మీకు డౌట్ ఉంటే వెయిట్ అండ్ సీ, వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి, కాబట్టి సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఏదైతే ఇస్తున్నారో అదే తిరిగి వస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు బీజేపీ వాళ్ళకి తెలియదా ఏంటి? ఇప్పుడు రాజీనామా చేయించి అనుకోండి ధర్మాంధ్ర ప్రధాన చేత ఇష్యూ అంతా సాల్వ్ అవుద్దని తెలుసు, బట్ రాజీనామా చేయనుంచరు. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేశారు అనుకోండి ఈ ఇష్యూ ఎక్కడితో సాల్వ్ అవ్వదు. నెక్స్ట్ ఇథనాల్ ఇష్యూ, ఇన్ఫ్లేషన్, కరెన్సీ మొత్తం 1 by 1 అన్ని బయటకు వస్తాయి. అప్పుడు చిరిగి చాట్ అవుద్ది బీజేపీకి. ఆ విషయాలు తెలియదా? కొన్ని ప్రజలు పిచ్చోళ్ళ. సో ఈ క్వశ్చన్స్ అన్ని రేస్ అవుతాయి కాబట్టి ఇక్కడే ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో ఎంత సప్రెస్ చేస్తే రెవల్యూషన్ అంత ఎక్కువ ఉంటుంది నెక్స్ట్. సో చూస్తారు కదా మీరే రాబోయే రోజుల్లో రెవల్యూషన్ ఎలా ఉంటుందో. పర్టికులర్ హిందూస్, మా హిందూస్ నుంచి రెవల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు హిందూస్ కూడా డివైడ్ అయిపోయారు. హిందూస్ వేరు, బీజేపీ హిందూస్ వేరు. సో ట్రూ హిందూస్ ఎవరో కూడా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసే స్టేజ్ లేరు. ఎందుకంటే మత రాజకీయాలు ఎక్కువ రోజులు నడవు. ప్రజలు రియలైజ్ అవ్వనంత వరకే. రియలైజ్ అయ్యాక ఇంకా ఏ పార్టీ ఉండదు, తక్కువ ఉండదు. ఎందుకంటే మాకు తెలుసు మా రిలీజియన్ ఎలా కాపాడుకోవాలో. ఎవడో గొట్ట కూడా వచ్చి మమ్మల్ని మా రిలీజియన్ కాపాడాల్సిన అవసరం లేదు. మొఘల్స్ ఏమైనా పీకర్ ఏంటి? 300 సంవత్సరాలు పరిపాలించారు ఇండియాని. స్టిల్ సనాతనం అలాగే ఉంది. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు, ఏమైనా పీకర్ ఏంటి? అయినా సరే మా సనాతనం అలానే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాలు పైగా పరిపాలించారు, అయినా సరే మా సనాతనం బాగానే ఉంది. ఇప్పుడు ఎవడో గొట్టం కూడా వచ్చి ఏదో జరిగిపోతుందంటే నమ్మేసి పిచ్చోళ్ళలాగా సపోర్ట్ చేయడానికి మేము పిచ్చోళ్ళు కాదు. మా సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ మాకు అవసరం లేదు. మేము వాళ్ళతోనే పోరాడాం, వీళ్ళతోనే పోరాడతాం, ఎవరితో అయినా పోరాడతాం. మా సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మాకు ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ అవసరం లేదు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అయితే ఉంటుంది బీజేపీకి. వెయిట్ అండ్ సీ. ఐ మీన్ నాట్ ఓన్లీ ఫర్ బీజేపీ, రూలింగ్ గవర్నమెంట్ లో ఎవరెవరైతే పవర్ మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. సో ప్లీజ్ రెడీ టు వాచ్ ఇట్. మా అయితే ఈ రోజు తప్పించుకోవచ్చు, రేపు ఎల్లుండు ఆ తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఆన్సర్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్స్ కి. చెప్పాలి కూడా ఆన్సర్స్. సో చెప్పించేలా చేసే బాధ్యత మా జనరేషన్ ఉంది. ఓకేనా? మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. రెడీ టు ఫేస్.